అన్నయ్య, ఇవాళ పవన్ వచ్చాడు కదా, ఇవి మొత్తం నువ్వు పంపించిన మామిడి పళ్ళు. అమ్మ బాబోయ్, నీ ఓర్పుకి నీ సహనానికి జోహార్లు అన్నయ్య. ఇవిగో మొత్తం అంతా ఇప్పుడు బయట తీశాను. ఇప్పుడు ఇందులోది రసాలు అయితే పైన ఉన్నాయి 3, ఇంకా మరి ఇందులో ఉన్నాయేమో తెలీదు. ఒకటి నేను తినేసాను, ఇంకోటి 2, ఇంకోటి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ బంగనపల్లి పళ్ళు అయితే అసలు ఇంకా మొయ్యలేనంత బరువున్నాయి. మొగల్తూరు మామిడి పళ్ళు పండగలాగే ఉంది నాకు చూస్తే. నేను అసలు ఇప్పుడు మా కోసమే కాకుండా అందరికీ పంచిపెట్టుకోవటానికి కూడా ఏకంగా నువ్వు ఇన్ని పంపించావు. మొత్తం 23 ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ మాకు మాఫ్ చేసే అమ్మాయి వచ్చారు, వాళ్ళు బాత్రూమ్ కడిగే అమ్మాయి సుబ్బమ్మ కోటి. ఇంకోటేమో సావిత్రమ్మ అనే ఆమె వచ్చింది, ఆమె కూడా ఇక్కడ పనిచేస్తుంది మాకు. ఆ అమ్మాయి కోటి ఇచ్చేసాను 2, నేను తిన్నాను. అవి 3 కాకుండా మొత్తం ఇక్కడ 22 ఉన్నాయి. టోటల్ 25 పళ్ళు అనమాట. ఇది అసలు ఎంత బరువు ఉన్నాయో, ఒక్కొక్కటిని మొయ్యలేనంత. అప్పుడు కూడా అంతే, మన చిన్నప్పుడు ఏకంగాను కొయ్యటం చాలా కష్టమైపోయినప్పుడల్లా చెక్కులు తీసుకోవటం చిన్నప్పుడు ఉండేది కాదు కదా. చెక్కులతోటి తొక్కతోటి ఏకంగా కోసేసుకోవటం, దాంట్లో నుంచి తీసుకుని తొక్కలు పాడేయటం, తింటాం, అలా ఉండేవి. ఇప్పుడు ఈ పళ్ళు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. ఓకే, ఎన్ని తింటాము అన్నది కాదు, అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ని పంపించేసావు. ముందే చెప్పావు నువ్వు. నేను వద్దులే అన్నయ్య, ఎక్కడో ట్రాన్స్పోర్ట్ అవి ఎక్కడ ఉంటాయి, అడ్రస్ ఇయ్యి, అదేనో ఎక్కడికి వెళ్ళి మేము తెచ్చుకుంటాము, ఎవరినో ఒకరిని హెల్ప్ అడగాలి, ఇదంతా ఎందుకులే వద్దంటే ఇప్పుడు పవన్ ఇంటికి పంపించేయటం, పవన్ ఇవాళ తీసుకొచ్చేయటం. ఉదయ్, కళ్యాణి వాళ్ళు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు కదా, వాళ్ళిద్దరూ వచ్చారు. పిల్లలు 4 ఇంట్లో పెట్టి వచ్చారు. మొత్తం 12 నుంచి 4 దాకా ఉన్నారు. ఎన్ని కబుర్లు. పవన్ ఇంకా చాలా చెప్పాడు. అవన్నీ కూడాను నాకు ఇష్టం కదా, రికార్డెడ్గా చేసుకుని ఇట్లాగా దాచుకోవటం. వాళ్ళు ఉండగా తీయలేదు, ఎన్ని ఉంటాయో ఏమో. అత్త మొత్తం ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించారు. ఎన్నాళ్ళయిందో ఏమో వచ్చి. ఇవి ఇప్పుడు ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడే 5:15 అయింది, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. ముందు అర్జెంటుగాను కాస్త తీసేసుకుంటున్నాను అనమాట. ఆనందంగా ఉండి నేను తిన్నదైతే ఎంత తీయగా ఎంత బాగుందో అన్నయ్య. అదృష్టం ఉండాలి, తినే యోగం ఉండాలి. మనం తింటమే కాకుండా నువ్వు అక్కడ అందరికీ ఎలా పంచిపెట్టుకుంటావో అలాగే నేను కూడా ఇక్కడ పంచిపెట్టుకోవటానికి ఏవో కొన్ని ఇస్తాము, అది వేరే సంగతి. అందరికీ అన్నీ మనం ఇచ్చుకోవటం మనకు అలవాటు కదా. ఇచ్చుకోవటం, పంతులు గారికి ఇచ్చుకోవటం. మర్చిపోయాను, మామిడి పళ్ళు అనగానే మనం ముందు తిన్నాము కదా. అసలు మన చిన్నప్పటి నుంచి నృసింహ జయంతి జరిగాక అప్పుడు మన ఇంటికి అందరూ బ్రాహ్మణులు రావటం, వాళ్ళకేమోను గంధం అన్నీ ఇవ్వటం, సత్కారం చేయటం, విసనకర్రతోటి విసిరేసి అప్పుడు దక్షిణ తాంబూలాలు పెట్టి మామిడి పళ్ళు ఒక్కొక్కళ్ళకి. ఇంకా ఆ రోజు ఇంకోటి గుర్తుందా అన్నయ్య నీకు? పనస పండు కోసి 2 పనస పండ్లు, 1 మామిడి పండు, చిన్న పళ్ళు అయితే 2 తాంబూలం అన్నీ పెట్టి వాళ్ళకి విసనకర్రతో విసిరి, గంధమేమో చేతి మీద పూసి, పన్నీరు చల్లి అంత అలాగా వారికి సత్కారం చేసి ముందు కూర్చోపెట్టి, ఆ తర్వాత దక్షిణ తాంబూలాలతోటి ఈ మామిడి పళ్ళు ఇచ్చాకని అప్పుడు మనం తినాలి. మన ఇంట్లో దేవుడి గుడిలో పెట్టడం ఒక్కటే కాదు, అంత పద్ధతిలోనూ అదంతా గుర్తొస్తుంది. నృసింహ జయంతికి ఎట్లాగా చేయించేవాడో నాన్న. అది చిన్నప్పటి నుంచి మనకు అలా అలవాటైపోయింది. అందరికీ అలాగా ఇప్పుడు అనుకుంటానమాట. అందరి ప్రసంగాలు విని, నువ్వు ఒకరికి ఇంత పెట్టావంటే నీకు తినే యోగం ఉంటుంది, అంతా నాదే అనుకుని తినకూడదు. అందుకనే ఎంతలో ఉంటే 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇచ్చి 9 రూపాయలు నువ్వు ఉంచుకో అని చెప్తారు కదా. ఇవన్నీ మనకి తెలియకుండానే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో జరిగిపోయింది. ఇప్పుడు అందుకనే మనకి తినే యోగం ఉంది, ఇతరులకి ఇంత ఇచ్చుకునే యోగం కూడా ఆ పైవాడు పరమాత్మ ఇచ్చినందుకు ఆ పరమాత్మకి, అమ్మవారికి, ముక్కోటి దేవతలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనమందరం ఎప్పుడూ ఇతరులకి కాస్త ఇచ్చి మనం తినేలాగా ఉండాలి, మన జీవితాలు గడిచిపోవాలని నేను
ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అన్నయ్య. చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా చాలా వీడియోలు తీసేసుకున్నాను. నీకు మెల్లగా అన్నీ పంపిస్తాను. ఇప్పుడు ఇవి టైం అయిపోతుంది, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. నేను 5, 6 ఉంచుకుని మిగతా అన్నీ ఇంకా ఇచ్చేయాలి. ఓకే అన్నయ్య, ఉంటాను. నైట్ కూడా ఉంటుంది చపాతీ నైట్ ఇంకా టిఫిన్ కూడా ఉంటుంది. అన్నం ఉంటుంది, ఉప్మా ఉంటుంది, సాంబార్ ఉంటుంది. మీరు లాస్ట్కి వచ్చిన వల్ల వాష్ బేసిన్ కూడా పడుతున్నాయి. మామూలుగా అయితే మీది ఇది కదా ఈ టేబుల్ రోజు. ఇప్పుడు వీళ్ళందరూ బెంగాలీస్ ఎక్కువ ఇక్కడ వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు. ధరంవీరు, చోటు, నర్సులు అందరూ బెంగాలీస్ మారిపోయారు. కంగారు ఏమీ లేదు, బలంగాను తినండి.